మరి నిన్నైతే ఆర్ఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ అయితే అయిపోయింది. మరి చాలా టఫ్ ఫైట్ ఉంటా అనుకున్నాం. క్లోజ్‌గా ఉంటా అనుకున్నాం. మీకు ఆల్మోస్ట్ ఒకానొక దశలో సెకండ్ ఇన్నింగ్స్‌లో వన్ సైడ్ మ్యాచ్ లెక్క అనిపించింది. కానీ అక్కడ సూర్యవంశి ఔట్ అయిన తర్వాత ఆర్‌సీబీ కొంచెం ఛాయిస్ వచ్చింది. కమ్‌బ్యాక్ చేసే ప్రయత్నం చేసిళ్ళు. కానీ అప్పటికే ఇక మ్యాచ్ అయిపోయింది. సూర్యవంశి ఔట్ అయినప్పుడే ఇక మీకు మ్యాచ్ అనేది ఆర్ఆర్ చేతిలోకి వచ్చింది. సో, ఇక లాస్ట్‌లో ఈ ఆర్ఆర్ సునాయాసంగా గెలిచిందని చెప్పాలి. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే ఈ వర్షం వచ్చింది. కరెక్ట్‌గా టాస్ పడే టైంకే వచ్చింది వర్షం. అక్కడ పిచ్ రిపోర్ట్ అప్పుడు బాగానే ఉంది మ్యాచ్ వెదరు. కానీ అప్పుడు మీకు టాస్ పడతానంగా వానొచ్చింది. దాంతో హాఫ్ అన్ అవర్ డిలే 1 అవర్ డిలే అయింది టాసు. 8కి టాస్ పడ్డది. 8:15కి మ్యాచ్ స్టార్ట్ అనుకుంటే మళ్ళీ మీకు 8:10కేమో మళ్ళీ వానొచ్చింది. అప్పుడు ఇక మళ్ళీ 8:40కి మ్యాచ్ స్టార్ట్ అన్నారు. లక్కీది ఏంటంటే అక్కడ మీకు ఓవర్‌లనే పోలే. 20 ఓవర్స్ ఫుల్ మ్యాచ్ అయితే జరిగింది. అక్కడ 8:40 తర్వాత మళ్ళీ మ్యాచ్ డిలే అయితే ఓవర్స్ అనేది తగ్గు. కానీ 8:40కి మ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి ఓవర్స్ ఏం తగ్గలే. అక్కడ ఈ టీమ్స్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళు ఆర్ఆర్ రిషా దేశ్పాండేతో వెళ్తారనుకున్నాం. కానీ బిజ్రేష్ శర్మని తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఫైనల్‌లో చూస్తే మంచి చేంజ్ లెక్క అనిపించింది. మంచి రిజల్ట్ కూడా తెచ్చింది. తను 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు. 2 మెయిన్ ఇంపార్టెంట్ వికెట్స్. ఇంకా మళ్ళీ అటు ఇక ఆర్‌సీబీ టీం మాట్లాడుకుంటే హెజల్వుడ్ బ్యాక్ వచ్చిండు. మరి డఫీ ప్లేస్‌లో హెజల్వుడ్ బ్యాక్ వచ్చిండు. నేను డఫీ వర్సెస్ అటు సూర్యవంశి బ్యాటిల్ చూడాలనుకున్నా. కానీ ఆ బ్యాటిల్ లేదు. హెజల్వుడ్ వచ్చిండు. ఓకే, మంచి బూమ్ అనుకున్నాం. కానీ అక్కడ ఆర్ఆర్ టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది. మాస్టర్ ఉంటుంది అది. ఫైన్ అనుకున్నారు. ఆర్ఆర్ 1. ఫస్ట్ బాలే వికెట్ అది. ఫిన్ సారీ జోష్ జోఫ్రా ఆర్చర్ అక్కడ ఫిలిప్ సాల్ట్కి అక్కడ మీకు ఆ ఎక్స్ట్రా బౌన్స్ ఆ పేస్కి మీకు అక్కడ ఫస్ట్ బాల్ అవుట్. ఆ తర్వాత మీకు కొన్ని రన్స్ వచ్చినాయి. కొన్ని టిక్ ఎడ్జ్లు తీసుకునే పడికల్ కొన్ని షాట్ బాగానే ఆడింది అనిపించింది. కోహ్లీ కూడా ఒక టిక్ ఎడ్జ్ తీసుకునే ఒకటి ఫస్ట్ బాల్ టిక్ ఎడ్జ్ తీసుకున్నది. మళ్ళీ ఒకటి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్నది. మళ్ళీ కొన్ని మంచి షాట్లు ఆయన కోహ్లీ. మీకు ఫస్ట్ వికెట్ పడ్డా ఇట్లా రన్స్ వస్తాయి అనుకుంటా అంటే మీకు అక్కడ పడికల్ అవుట్ అయ్యిండు. మళ్ళీ అటు బిష్నాయ్ బౌలింగ్లో కోహ్లీ కూడా అవుట్ అయ్యిండు. మీకు ఇక తక్కువనే 3 వికెట్లు పడ్డాయి. 3 వికెట్లు పడ్డాయి. ఇక మళ్ళీ మీకు కృణాల్ పాండ్యా వచ్చిండు. కృణాల్ పాండ్యా కూడా అవుట్ అయ్యిండు. సో ఎవరైతే వాళ్ళు అవుట్ అయితేనే ఉన్నారు అక్కడ. టిమ్ డేవిడ్ వచ్చిండు. టిమ్ డేవిడ్ కూడా కొంచెం మంచి పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం చేస్తా అంటే టిమ్ డేవిడ్ కూడా అవుట్ అయ్యిండు. షెఫర్డ్ వచ్చిండు. షెఫర్డ్ కూడా కొన్ని రన్స్ చేస్తా అంటే ఇక్కడ జడేజా మంచి లాస్ట్ బాల్ తను అటాక్ చేయడం పోతే మొత్తం లెగ్స్ ఫాలో అయ్యిండు. లెగ్స్ని అటాక్ చేసి మంచి క్యాచ్ అక్కడ. అంతమంది జితేష్ శర్మ కూడా అవుట్ అయ్యిండు. సో ఇట్లా వికెట్లు పడుతూనే వచ్చినాయి. మీకు 14 ఓవర్స్లో 125 ఫర్ 7 ఉండే. దాంతో వాళ్ళు పజిలార్ మాత్రం అప్పటి వరకు కూల్గా ఆడుతుండే. ఒక్కడిని హోల్డ్ చేస్తూ ఉండే. 22 బాల్స్ 20 ఏమో ఉండే ఫస్ట్. ఆ తర్వాత అయితే అటాక్ చేసిండు. అటు వెంకటేష్ అయ్యర్ వచ్చిండు ఇంపాక్ట్ ప్లేయర్గా. మీకు 7 వికెట్స్ పడ్డాయి 14 ఓవర్స్లో అంటే ఇక ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు. దాంతో ఒక బౌలర్ని షార్ట్ అయ్యారు వాళ్ళు. సుయేష్ శర్మని తెచ్చుకోలేకపోయారు బౌలింగ్లో. సుయేష్ శర్మ ఉంటే మరి మ్యాచ్ ఇంకేమైనా క్లోజ్ అయ్యా అంటే చెప్పలేము మరి. రజత్ పతిరాజ్ కూడా చెప్పిండు మీకు మీకు ఆప్షన్స్ ఉన్నాయి, బౌలింగ్ ఆప్షన్స్, అది పెద్ద డిఫరెన్స్ చేయలేకపోవచ్చు అన్నారు. సో దాన్నే బట్టి చూసుకోవాలి మరి. మీకు అటు రజత్ పతిరాజ్ అయితే వేరే లెవెల్ హిట్ చేసినట్టు. అటు ఒక్కసారి కొన్ని సిక్స్లు అయితే కొట్టిండు. వేరే అది బిష్నాయ్ 2 సిక్స్లు కొట్టిండు. అటు మీ ఫాస్ట్ బౌలర్స్ బాగా ఆడిండు. పతిరారు ఉన్నంతసేపు మీకు 200 ఈజీ వస్తాను అనుకున్నాం. కానీ పతిరారు అవుట్ అయ్యిండు అక్కడ. పతిరారు అవుట్ అయిన తర్వాత మీకు వెంకటేశ్వర్ కూడా కొంచెం స్లో ఆడుతుండే. భువనేశ్వర్ ఒక 4 కొట్టిండు. వెంకటేశ్వర్ లాస్ట్ వరకు రనే బాల్ లెక్క ఆడుతుండే. కానీ మీకు అక్కడ లాస్ట్ ఓవర్లో అయితే వెంకటేశ్వర్ 6, 4 మంచి ఫినిష్ చేసిండు. ఒక లాస్ట్ బాల్ 6 కొట్టిండు. దాంట్లో 200 మార్క్ అనేది క్రాస్ అయింది. ఫైన్ అనుకున్నాం. 202 టార్గెట్ ఆర్ఆర్కి. మంచి స్టార్ట్ కావాలనుకున్నాం. ఓపెనర్స్ అవుట్ అయితే ఆర్ఆర్ది కొంచెం కష్టం అనుకున్నాం. కానీ మీకు ఫస్ట్ ఓవర్లో మీకు
బౌండరీస్ వచ్చినాయి. అటు సూర్యవంశి, అటు ఎజల్వుడ్ వచ్చిండు. ఎజల్వుడ్ ఒక 6 ఇచ్చిన, మళ్ళీ కొన్ని డాట్ బాల్స్ వేసిండు. మళ్ళీ నెక్స్ట్ 6 ఇచ్చిన, నెక్స్ట్ బాల్ జైస్వాల్ వికెట్. చాలా పెద్ద వికెట్ అని చెప్పాలి. జైస్వాల్ ఎజల్వుడ్కి ఇదే ప్యాటర్న్లో అవుట్ అవుతాడు. మనం చూసినాం లాస్ట్ టైం ఐపీఎల్ కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఇలాంటి ప్యాటర్న్కి అవుట్ అయ్యాడు. మీకు 6 ఇస్తాడు, మళ్ళీ నెక్స్ట్ బాల్ సేమ్ కట్ ఆడబోతే అవుట్ అవుతాడు. సో జైస్వాల్ చూసుకోవాలి ఇలాంటి ప్యాటర్న్స్ మరి. ఓకే, ఎజల్వుడ్ బాగానే ఆడతాను అనుకుంటే ఇక తర్వాత జూరేల్ వచ్చిండు. జూరేల్ వస్తే మాత్రం ఇంకో స్ట్రైక్లో సూర్యవంశి. వాళ్ళైతే మామూలు హిట్టింగ్ కాదు. నెక్స్ట్ 3 ఓవర్స్ అటు సూర్యవంశి ఎవరు వస్తే వాళ్ళని కొట్టిండు. ఇక అక్కడ ఏం చేయాలనో అర్థం కాలే. అటు కృణాల్ పాండ్యా ఎజల్వుడ్ని కొట్టిండు. లాస్ట్ ఓవర్లో అభినందన్ సింగ్ని కొట్టిండు సూర్యవంశి. అటు లాస్ట్ ఓవర్లో అభినందన్ సింగ్ని జూరేల్ కొట్టిండు. సో ఇంకేంది వన్ సైడ్ మ్యాచ్ అనుకుంటా. అంటే అటు సూర్యవంశి అయితే 50 వేసుకున్నాడు. ఎవరు వస్తే వాళ్ళని కొట్టిండు. అదైతే కొన్ని షాట్స్ అయితే అసలు అనుకోలే. కృణాల్ పాండ్యా లాస్ట్ బాల్ ఇట్లా చాలా స్పీడ్ ఎత్తాడు, అది కూడా పికప్ చేసి కొట్టిండు. సో సూర్యవంశి మంచి యంగ్స్టర్ లేక ప్రూవ్ అవుతాడు. మరి తను ప్రూవ్ చేసుకుంటాను చూడాలి. మరి తను ఇంకా పోతా అంటే ఎట్లా ఆడతాడని. అటు ఒకసారి సూర్యవంశి అవుట్ అయిన తర్వాత మీకు ఆ నెక్స్ట్ బాలే సూర్యవంశి అవుట్ కాకముందు మీకు బ్రేక్ అయింది. బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత ఇక మీకు మూమెంట్ అనేది కొంచెం అంత ఫ్లోలో లేకుండా ఇక షార్ట్ ఆడిపోయి అక్కడ క్యాచ్ పట్టి విరాట్ కోహ్లీ. కానీ ఆ తర్వాత మళ్ళీ మీకు అక్కడ షిమ్రాన్ హెట్మేర్ నెక్స్ట్ బాల్ గిట్లా అన్నాడు. జస్ట్ చెక్ చేసిండు దాన్ని, స్ట్రేటే క్యాచ్ అది. ఇక్కడ హెట్మేర్ కూడా అవుట్ అయ్యిండు. మళ్ళీ నెక్స్ట్ మీకు టక్కునే అక్కడ రియాన్ పరాగ్ కూడా అవుట్ అవుతారు. సో ఇదేంటి ఇట్లా టక్ వికెట్స్ పడతాయి అనుకుంటే మీకు పార్ట్నర్షిప్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తారు. అటు జడేజాను ఇటు జూరల్ వీళ్ళిద్దరే కొంచెం స్లో ఆడుతాను. ఆ పేజ్లో అయితే మీకు బౌండరీలు రావు. అసలు వైభవ్ అవుట్ అయిన తర్వాత ఒక 6 వస్తుంది. అది కూడా లాస్ట్లో జూరియల్ కొట్టిన రోమర్ షెఫర్డ్ 6 అది. టిమ్ డేవిడ్కి ఒక ఓవర్ ఇస్తారు, 18 రన్స్ ఇస్తారు. పవర్ ప్లేలో ఎప్పుడు ఇస్తారు టిమ్ డేవిడ్కి. కానీ టిమ్ డేవిడ్కి ఇవ్వకుంటే మీకు రోమర్ షెఫర్డ్ కన్నా ఇంకా మీకు వేరే బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చిన బాగుంది అనిపించింది నాకు. కానీ మీకు అక్కడ బౌలింగ్ ఆప్షన్స్ లేవు. అంటే భూవిని లాస్ట్లో ఉంచిన ఎజల్వుడ్ని స్పెల్ అవుట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకు. అటు కృణాల్ పాండ్యా కూడా బాల్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ స్పెల్స్ని జాగ్రత్త ఆడుకుంటారు అక్కడ ఇటు బ్యాటర్స్, ఆర్ఆర్ బ్యాటర్స్. జడేజా కూడా మరి అంత ఫ్రీ ఫ్లోయింగ్ ఆడకపోయినా కొన్ని రిస్కీ సింగిల్ తీసుకున్నాడు. ఒక సింగిల్ అయితే అక్కడ రిజర్వ్ అయితే డైరెక్ట్ హిట్ అయితే అవుట్ అవ్వు జడేజా. సో ఇక ఆర్ఆర్కి అయితే మ్యాచ్ గెలిచింది. అక్కడ రిక్వైర్ రన్ రేటు మరి 6 ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 6 ఉన్నప్పుడే 72 బాల్స్ 73 రన్స్ ఉన్నప్పుడు సూర్యవంశి అవుట్ అయ్యిండు. కానీ సూర్యవంశి ఉంటే మీకు ఇంకా ఇంకో 2 ఓవర్ల ముందే అయిపో మ్యాచ్. హెట్మేర్ ఉన్నా ఇంకో 2 ఓవర్లో 1 ఓవర్ ముందే అయిపో. సూర్యవంశి అన్నాడు తన మెచ్యూరిటీ లెవెల్స్ బాగున్నాయి మరి తన ఏజ్కి. నేను ఉంటే ఇంకో 1 ఓవర్ 2 ఓవర్ల ముందే అయిపోవచ్చు మ్యాచ్ అన్నాడు. సో ఇదైతే వేరే లెవెల్ హిట్టింగ్ అని చెప్పాలి. అటు సూర్యవంశి మరి చెప్తాడు అందరికీ నేనున్న జాగ్రత్త అని వేరే టీమ్స్కి. మరి చూడాలి సూర్యవంశి రాను ఎట్లా పర్ఫామ్ చేస్తారని. అటు జూరియల్ కూడా ఒక ఎండ్లో తను నిలబడిండు. సో ఓవరాల్ అయితే మంచి మ్యాచ్. ఆర్ఆర్ అయితే మరి 4-4 ఉంది. మరి చూడాలి వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఆర్సీబీ అయితే మరి ఎజల్వుడ్ బ్యాక్ వచ్చిండు. ఎజల్వుడ్ ఒక్క రన్స్కి వెళ్ళినా మీకు ఆ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిండు. సో ఇటు కృణాల్ పాండ్యా బౌలింగ్ కూడా మరి వాళ్ళకు కృణాల్ పాండ్యా గేమ్లో తీసుకొచ్చింది వీళ్ళను. సో చూడాలి మరి కృణాల్ పాండ్యా కూడా ఎట్లా పర్ఫామ్ చేస్తాను బాల్తో. ఇంకా బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు తన నుంచి. ఇంకా ఆర్ఆర్ అయితే మరి జోఫ్రా ఆర్చర్ మంచిగా బౌలింగ్ చేయడం, అటు బర్గర్ కూడా కొంచెం మంచి సపోర్ట్ ఇస్తాడు. బిజ్రేష్ శర్మ కూడా మర్చిపోవద్దు మనం. సందీప్ శర్మ కూడా కొంచెం లాస్ట్లో కొన్ని రన్స్ ఎక్కువ అనిపించిన తను కూడా ఓకే, చూసుకోవాలి సందీప్ శర్మ కూడా. సో ఫీల్డింగ్ అయితే మరి ఈరోజు అయితే
చూడాలి మరి వాళ్ళు ఫీల్డింగ్ ఈరోజైతే రెండు టీంల దగ్గర నుంచి కూడా అంత పెద్ద ఫీల్డింగ్ ఎఫర్ట్స్ చూడలేకపోయాను, ఎందుకంటే అవుట్ ఫీల్డ్ అంత ఫాస్ట్ ఉన్నది. అటు చూడాలి మరి. ఇంకా ఫీల్డింగ్ కూడా బాగుండాలి రెండు టీమ్స్ దగ్గర నుంచి, ఏ టీంలో అయినా. ఇక మరి చూద్దాం మరి ఏమవుతుందో. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ చూసినాం. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.